కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జాతరను తలపించింది కూటమి అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం. ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థిగా కొల్లు రవీంద్ర నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా వారిద్దరూ సుల్తాన్ నగరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని ఇరువురు నేతలు నామినేషన్ వేశారు. ప్రధాన కూడళ్లలో క్రేన్ల సహాయంతో గజమాలలతో బాలశౌరి, కొల్లు రవీంద్రని అభిమానులు సత్కరించారు. మచిలీపట్నం పార్లమెంట్ కి అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి నామినేషన్ల కార్యక్రమం ఈరోజు మచిలీపట్నంలో పెద్ద ఎత్తున మరి స్వచ్ఛందంగా ప్రజలు అనేక మంది యువత మహిళలు వచ్చి మరి ఆశీర్వదిస్తూ అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ దాదాపు 6 గంటల పైన మరి వాళ్ళందరూ కూడా ఊరేగించుకుంటూ కలెక్టరేట్ తీసుకురావడం జరిగింది. మరి పార్లమెంట్కి జనసేన పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం సపోర్ట్తో మరి పోటీ చేస్తున్నటువంటి వల్లభనేని బాలశౌరి గారు గ్లాస్ గుర్తుపైన, అలాగే అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అటు జనసేన భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థిగా మరి మేము ఇరువురం కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నిజంగా ఇది గతంలో ఎప్పుడు జరగనంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. ఉదయం నుంచి కూడా అందరూ స్వచ్ఛందంగా వచ్చి సర్వమత ప్రార్థనలు చేసుకుంటూ ఇంటి దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఇస్తూ అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ మరి ప్రత్యేకంగా సుల్తాన్ నగరం ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూజలు చేసుకుని మరి ర్యాలీగా రావడం జరిగింది. పార్లమెంటు అలాగే అసెంబ్లీ ఎన్నికలకి నిమిత్తంగా పార్లమెంటు సభ్యుడిగా జనసేన పార్టీ నుంచి నేను, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కొల్లు రవీంద్ర గారు ఇద్దరం సుల్తాన్ నగర్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు వేలాది మంది అభిమానులు, ఒక పక్క జనసేన మరి ఒక పక్క తెలుగుదేశం బీజేపీ అందరూ అభిమానులతో కలిసి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీతో వచ్చి ఈరోజు నామినేషన్స్ వేసాం.